తగిలింది బుల్బుల్, మళ్ళీ లేకుండా తగిలింది. కాదు కాదు, ఇక్కడ ఇక్కడ దిల్ కా అందర్ ఛాతీ కా ఊపర్. ఇప్పుడు ఎలా ఉంది సార్? చాలా బాగుంది, బహుత్ అచ్చా. ఎప్పుడో 25 సంవత్సరాలకి ముందు చచ్చిపోయిన బీబీ గుర్తుకి వస్తోంది బుల్బుల్. కోపం ఎందుకు? హాడాగాలి తగలక హల్లాడిపోతున్నాం. జరా ప్యార్ కరోనా. ఏదో ముసలివాడని చూస్తుంటే. ఎవరో ముసలి? తెరా బాప్ ముసలి, బాపా బాప్ ముసలి. మై అసలీ జవాన్ హూ. నన్ను ప్రేమించు, కాడీలే కార్లో ఎక్కించి హెలికాప్టర్ లో తిప్పేస్తాం. ఇదిగో మర్యాదగా తప్పుకుంటావా? పళ్ళు రావాలా? పళ్ళు ఎప్పుడైనా రాలేవే బుల్బుల్. జరా ప్యార్ కరోనా, నన్ను ప్రేమించు, పెళ్లి చేస్తా. My darling, కోపం చాలించు, కొంచెం ప్రేమించు. కోపం చాలించు, కొంచెం ప్రేమించు. నీకు పుణ్యం ఉంటుంది, నాకు పెళ్లి అవుతుంది. నీకు పుణ్యం ఉంటుంది, నాకు పెళ్లి అవుతుంది. ప్రప్ప పప్ప పప్ప ప్రప్ప పప్ప పప్ప ప్రప్ప పప్ప పప్ప ప్రప్ప పప్ప పప్ప. మరదలివని వచ్చానే, మనసు చేతికిచ్చానే. విసిరి పారవేస్తావో, ప్రేమగానే చూస్తావు. మరదలివని వచ్చానే, మనసు చేతికిచ్చానే. విసిరి పారవేస్తావో, ప్రేమగానే చూస్తావు. దూరం దూరం తోసేస్తుంటే, దూరం దూరం తోసేస్తుంటే దగ్గర దగ్గరకు వచ్చేస్తుంటా. ఏమంటావు? వద్దంట. కోపం చాలించు, కొంచెం ప్రేమించు. నీకు పుణ్యం ఉంటుంది, నాకు పెళ్లి అవుతుంది. ఎంత అలిసిపోయావో, ఎంత తడిసిపోయావో. ఇంకా కలిసిపోరాదా, ఎంతైనా భావన కాదా. ఎంత అలిసిపోయావో, ఎంత తడిసిపోయావో. ఇంకా కలిసిపోరాదా, ఎంతైనా భావన కాదా. ఎప్పటికైనా తప్పని బంధం, ఎప్పటికైనా తప్పని బంధం. ఇప్పటికైనా ఒప్పితే అందం. ఏమంటావు? పొమ్మంట. కోపం చాలించు, కొంచెం ప్రేమించు. నీకు పుణ్యం ఉంటుంది, నాకు పెళ్లి అవుతుంది. ఏహే ఓహో ఆహా ఆహా.
నన్ను కాదు పొమ్మంటే నీకు ఎవడు వస్తాడో, ఎంత బాధ పెడతాడో, ఎంత నలిగిపోతావో. నన్ను కాదు పొమ్మంటే నీకు ఎవడు వస్తాడో, ఎంత బాధ పెడతాడో, ఎంత నలిగిపోతావో. కాదనవద్దు కయ్యం రద్దు, కాదనవద్దు కయ్యం రద్దు, నాతో పెళ్ళి అయితే ముద్దు. ఏమంటావు? రమ్మంట. వస్తున్నా. గుడ్ మార్నింగ్. హలో. ఈ దొంగ బ్రతికి ఇంకా చాలు రాజు. మన సంగతి అందరికీ తెలిస్తే నలుగురిలో నేను నవ్వులు పాలైపోతాను. అమ్మమ్మ, అంత దూరం రానివ్వు. త్వరలో పెళ్లి చేసుకో. నేను అడిగేది అదే, ఎప్పుడు చేసుకుందా? పెళ్లి చేసుకోమన్నాను కానీ చేసుకుందాం నేను రాజు, నాతో వేళ కొలవద్దు. కొలవా? ఆ స్టేజీ ఎప్పుడో దాటిపోయింది. అంత మాట అనుకు రాజు. నీలాగా కళ్ళనీళ్ళు పెట్టుకునే ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణులాగా నాకు కూడా 16,000 మంది భార్యలు ఉండేవాళ్ళు. నమ్మించి నాకు ద్రోహం చేస్తావా? అయితే నువ్వు పెళ్లి చేసుకోవా? చేసుకోనని ఎవరన్నారు? చేసుకుంటాను, కానీ నిన్ను కాదు, విమలని పెళ్లి చేసుకోబోతున్నాను. విమలా, నా మాట విను విమలా. నేను చెప్పేది కొంచెం విను విమలా. విన్నది చాలు, ఇక నేనేమి విందల్చుకోలేదు. విమలా, రాజు, నీ వల్ల అంతా మాత్రం ఏంటి? నీ మొహం నా చూపించుకో. రాజు. చూడండి బావగారు, మీకెంత ఆస్తి ఉందో నాకు తెలుసు, నాకున్న ఆస్తి మీకు తెలుసు. రేపు మన ఇద్దరిలో ఎవరు గుట్టుక్కుమన్నా ఆస్తి అంతా మన పిల్లలకే చెందుతుంది. ఏమండి భాస్కర్రావు గారు, వెధవ కట్నాలతోనే కలకాలం బతుకుతామా ఏమిటి? మీ ఉదార హృదయం నాకు తెలియదండి. ఉదార హృదయం ఉన్నవాడిని కాబట్టే వేలిస్తామని వచ్చినా వద్దని ఈ సంబంధం కోసం వచ్చాను. బావగారు, మీరు ఊ అనండి, రేపటిపాటి ముహూర్తం పెట్టించి కొట్టి కోలాహలంగా పెళ్లి జరిపించేద్దాం. నీలాంటి పెద్ద మనిషి వచ్చి నా బిడ్డను కోడలుగా చేసుకుంటానని అడిగితే నేను ఎలా కాదంటాను చెప్పుకోసం. ఈ సంబంధం నాకు ఇష్టమే. పిల్లాడు చిలకా ఘోరం కల్లా ఉంటారు. కానీ మాట వరుసకైనా అమ్మాయి ఇష్టం ఏమిటో తెలుసుకోవాలిగా. ఓ అదే మీ సందేహం? మీ అమ్మాయి ఇష్టపడదన్న ప్రశ్నే లేదు. చూడండి, మావాడు మీ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారట. మీరు ఒప్పుకుంటే అమ్మాయికి ఏమాత్రం అభ్యంతరం లేదని మావాడు చెప్పాడు. చెప్పండి, లేకపోతే తన భావం చేసుకోవడానికి ఎప్పుడో ఒప్పుకునేది. రంగారావు, ఇంకా ఆలోచన ఎందుకు? తాంబూలం పుచ్చుకోండి. ఇంకా పుచ్చుకుంటే ఏం చేస్తారయ్యా? రత్నాలు బావగారు పుచ్చుకోండి. సరే కానివ్వండి. వచ్చావమ్మా, నీకు నిండా నూరేళ్ళ ఆయుసు. మన భూషణం గారి అబ్బాయి. అర్థమైంది. ఒకసారి ఇలా వస్తారా? ఒక్క నిమిషం. వెళ్ళండి వెళ్ళండి బావారు. ఏమండి భాస్కర్రావు గారు, మనలో మాట, ఈ రంగారావు మేనలుడు ఏం చేస్తున్నట్టు? వాడికేమండి, బంగారపు తునక, పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు. రేపో మాపో పెద్ద ఆఫీసర్ కూడా అవుతాడు. అబ్బా నాన్న, మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి నేను చేసుకోను. అదేంటమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమని చెప్పారే? లేదు నాన్న, అతను మంచివాడు కాదు. ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే దుర్మార్గుడు. అతను మరో అమ్మాయితో కురుకుతుండగా నేను కళ్ళారో చూశాను నాన్న. అవును, ఇప్పుడు చెప్పండి, నిప్పని తెలిసి చేత పట్టుకుంటావా, విషమని తెలిసి తాగుతావా? ఇప్పుడే భూషణానికి మాట ఇచ్చానమ్మా. నాన్న, మాట కన్నా మనిషి జీవితం విలువైనది. మీరిచ్చిన మాట కోసం ఇన్నేళ్లు పెంచిన బిడ్డను బలి చేసుకోవడానికి సిద్ధమైతే నేను సిద్ధమే. అలాగే కానివ్వండి. అమ్మా, ఉన్న ఒక్కగానొక్క బిడ్డను మనసు లేని మనిషికి బలి చేసేటంత మూర్ఖుణ్ణి కారమ్మా. నీకిష్టం లేని పెళ్లి ఎప్పుడు చెయ్యనమ్మా, చెయ్యను. ఈ సంబంధం మాకు అక్కర్లేదని భూషణంతో ఖచ్చితంగా చెప్పేస్తాను. వస్తానమ్మా. రండి బాగా రండి. ఏమిటో తండ్రి కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారే? అవును భూషణం, గబగబా తేల్చడానికి ఇదే మామూలు విషయం కాదు, పెళ్లి విషయం. ఈ నిర్ణయం మీద పసివాళ్ల 100 ఏళ్ల జీవితాలు ఆధారపడి ఉంటాయి. మళ్ళీ మొదటికి వచ్చావేమిటయ్యా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ పెళ్లి జరగదు. ఏ? ఎందుకని? మా విమలకి ఇష్టం లేదు. కారణం?
కారణాలు చెప్పి కలహాలు పెంచుకోవడం ఎందుకులే. దయచేసి మీ అబ్బాయికి వేరే సంబంధం చూసుకో. అదృష్టం అందలే వెక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందట. ఇంటికొచ్చిన సంపదను చేతులారా పాడు చేసుకుంటున్నాం. కత్తి బంగారపుదని మెడగోసుకుంటావా? ఈ మాటలన్నీ అనవసరం. అమ్మాయికి ఇష్టం లేదని చెప్పేశాగా. పుచ్చుకున్న తాంబూలం మొహాన కొట్టి పొమ్మంటే నోరు మూసుకొని పోతాననుకున్నావా? రంగారావు, నువ్వు నీ కూతురు బాగా ఆలోచించుకొని మరీ చెప్పండి. ఇది నాగభూషణంతో వ్యవహారం. ఏం భయపెడుతున్నావా? బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. చదువు సంస్కారం ఉన్న నా కూతురు తన భర్తను ఎన్నుకోవడంలో ఎన్నడూ పొరపాటు పడదన్న విశ్వాసం నాకుంది. అంటే విశ్వాసం లేనిది నా మీద నా కొడుకు మీదేనన్నమాట. సాటి పెద్ద మనిషివని స్నేహితుడివని విజయానికి వస్తే ఇలా అవమానించి పంపుతావా? ఇదిగో రంగారావు, నువ్వు తల్లకిందులు తపస్సు చేసినా ఇలాంటి సంబంధం నీకు దొరకదు. నన్ను కాదని నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావో అసలు ఎవరు చేసుకుంటాడో నేను చూస్తాను. నేను ఈ టౌన్కి చైర్మన్. నేనే తలుచుకుంటే మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. జాగ్రత్త. ఇంకా చూస్తారా? అవన్నీ తీసుకురా. రంగారావు, భూషణ అసలే మొండివాడు. అతనితో విరోధం కంటే వియ్యమే. భాస్కరం, అతని మొండితనానికి భయపడి నా బిడ్డ జీవితాన్ని బలి చేయమంటావా? అలా ఎన్నటికీ జరగదు. జీవితం ఒక చదరంగం. ఆడుకుందాం రా. ఎవరికో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చి చేసే కంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తే మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఉంటారని, విమల సుఖపడుతుందని ఎంతో ఆశించాను. కానీ విమలకి అలాంటి ఉద్దేశమే లేదు. అందుకు నేనేం బాధపడలేదు మామయ్య. ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని విమల మాత్రం ఏం సుఖపడుతుంది? నిజానికి నేను ఆమెకు తగిన వాడిని.